గుంటూరు నగరపాలక సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ జీఎంసీ మొబైల్ యాప్, జీఎంసీ వాట్సాప్ చాట్ బోర్డ్, జీఎంసీ కనెక్ట్ మొబైల్ అప్లికేషన్లను అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచిన యాప్లను ఆవిష్కరించారు. జీఎంసీ కౌన్సిల్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నగర మేయర్ కోవరముడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. ఈ వివరాలను మేయర్, కమిషనర్ మీడియాకు వెల్లడించారు. నగరపాలక సంస్థకు సంబంధించిన అన్ని పరిపాలనా వివరాలని యాప్లు అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచి అందించాలనే ఉద్దేశంతో కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. పరిపాలనను సులభతరం చేయడంతో పాటు డిజిటల్ సేవలను విస్తృతం చేస్తామని వారు వెల్లడించారు. డిఫాల్ట్ ఆ నెంబర్ తో చార్జ్ చేస్తున్నారు. ఆ నెంబర్ రిజిస్టర్ యాప్ ఇన్స్టాల్ చేసినప్పుడే అది వారిగా కాదని. సో ఆ నెంబర్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి మరి రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మున్సిపల్ శాఖ మార్చులు, మున్సిపల్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి ఉన్నతాధికారులు, తర్వాత గౌరవ మేయర్ గారు, కార్పొరేటర్స్, మరి జిఎంసీలో ఉన్నటువంటి అధికారులు, మేమందరం కూడా ప్రజలకు క్వాలిటేటివ్ సర్వీసెస్ ఇవ్వడానికి, అట్లనే అడ్మినిస్ట్రేషన్లో కూడా ట్రాన్స్పరెన్సీ ఉండటానికి కావాల్సినటువంటి ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించుకొని కొన్ని టూల్స్ రూపొందించుకోవడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ముఖ్యంగా గుంటూరు నగరపాలక సంస్థకు ఒక వెబ్సైట్ కావాలని చెప్పేసి ఒక వెబ్సైట్ కూడా ప్రారంభం చేసుకోవడం జరిగింది. గతంలో ఉండేది, మరి కొన్ని కారణాల వల్ల అది ఫంక్షనింగ్లో లేదు. ఇప్పుడు మళ్ళా ఫ్రెష్గా ఇప్పుడు ఉన్నటువంటి కంటెంట్ బేస్ చేసుకొని ఒక వెబ్సైట్ లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా అఫిషియల్ పర్పస్, అఫిషియల్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్లో ఒక డేటా, జిఎంసీ కనెక్ట్ అనేది ఒక డేటా, ఒక యాప్, అట్లాగే జిఎంసీ ఏటీఎం అనేది ఒక టాస్క్ మేనేజర్ లాగా అది వెబ్ అప్లికేషన్ ప్లస్ యాప్ కూడా, ఈ రెండు కూడా ఈరోజు లాంచ్ చేసుకోవడం జరిగింది. ఇది ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్, అంటే అడ్మినిస్ట్రేషన్లో మానిటరింగ్ పర్పస్, తర్వాత స్పీడ్ డిస్పోజల్కి సంబంధించినటువంటి మెకానిజం, తర్వాత వేరియస్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేసుకోవటం, ఇవంతా కూడా ప్యూర్లీ అడ్మినిస్ట్రేషన్కి ఈ రెండు ఉపయోగపడతాయి. ఇవి కాకుండా మన జిఎంసీ, తర్వాత జిఎంసీ వాట్సాప్ చాట్ బాట్, ఈ రెండు కూడా ప్రజల కోసం మనము లాంచ్ చేసుకున్నటువంటి యాప్ అప్లికేషన్ ఒకటి, అట్లనే